చేరి వచ్చిన ఆత్మీయులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు కూడా కొన్ని విలువైన మాటలు మనం నేర్చుకొని ప్రార్థించుకుని మొదటిగా వాక్య భాగంలోకి వెళ్దాము. కళ్ళు మూసుకొని ప్రార్థించుకోండి. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతిశ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. తండ్రి, ఈ వారం అంతట్లో మా ప్రయాణంలో మీరు తోడుండి తండ్రి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. సజీవ లెక్కల్లో ఉంచి తండ్రి ఈ రోజున మీ సన్నిధి కాంతిలో మమ్మల్ని అందరినీ ఒక వెలుగు కాంతి వల్ల తండ్రి నడిపించిన విధానం బట్టి మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ప్రభువా. మేము తండ్రి ఈరోజు కూడా తండ్రి మీ మాటలుగా తండ్రి మేము మాట్లాడుచు ఉండగా తండ్రి మా హృదయం అనే పలకల మీద ముద్ర వేసుకున్నట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. కేవలం వినేవారుగా ఉండకుండా విన్న దాని ప్రకారంగా జీవించుటకు తండ్రి మీకు అనుకూలముగా మీ చిత్తానుసారంగా మా బ్రతుకులను తండ్రి తీర్చిదిద్దుకోవటకు మా అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తూ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని అశ్రద్ధ ఏ ఒక్కరిలో లేకుండా శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగి మీ మాటలు తండ్రి వినుటకు ప్రయాసపడే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మార్చమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. దేవుడు మనల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచి ఎంతోమంది ప్రయాణాల్లో ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ కూడా ఆయన ప్రేమతో, ఆయన దయతో, ఆయన కృపతో మనల్ని ఇంకా ఆయన సన్నిధి కాంతిలో వెలిగింపజేసినందుకు మరొకసారి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నానండి. ఈరోజు కూడా కొన్ని విలువైన విషయాలు మాట్లాడుకున్నట్లయితే ప్రియులారా, దేవుని పని చేస్తే మనకు వచ్చే లాభం ఏంటి, దేవుని మాటలు మన హృదయంలో ముద్ర వేసుకుంటే మనకు వచ్చేదేంటి, మనకు కలిగే ఫలితం ఏంటి అనేది ఈరోజు కొన్ని మాటలు మనం మాట్లాడుకున్నట్లయితే ప్రియులారా, సామెతల గ్రంథము 3వ అధ్యాయము ఒక మాట చూసుకొని ముందుకు వెళ్దామండి. మనము సామెతలు 3వ అధ్యాయము 3వ వచనం అండి. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకును. ఇక్కడ ఎవరికైనా కంఠభూషణము అంటే ఎవరికైనా తెలుసా అండి? కంఠభూషణము అనగా ఏంటి? కంఠభూషణము అంటే ఇప్పుడు చిన్నపిల్లలు మనము పుట్టినప్పుడు వాళ్ళకు తలనీళ్ళు తీస్తారు, అంటే పుట్టెంటుకలు తీస్తారు కదా. అప్పుడు చేసే ఒక కార్యం ఏంటి అంటే వాళ్ళకి చెవులు కుడతారు కదా. వాళ్ళకి చెవులు కుట్టినప్పుడు దాన్ని కంఠభూషణముగా అంటే మనకు ఆ పుట్టిన బిడ్డకు ఎలా అయితే పుట్టినప్పుడు ఆ చెవు కుడతారో, ఆ కుట్టినప్పటి నుండి వాళ్ళు పెద్ద అయ్యి చనిపోయేంత వరకు ఆ చెవులు అలాగే ఉంటాయి. అది కంఠభూషణము అంటారు. అంటే మనకు కుట్టిన చెవి పోగు, కంఠభూషణము అనగా చెవి పోగు. చిన్నప్పుడు వాళ్ళకు కుట్టితాయి. ఇప్పుడు మనకు కూడా చిన్నప్పుడు మనకు కుట్టిన చాలా స్త్రీలకు మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ట్రెండ్గా మగవాళ్ళు కూడా చేసుకుంటున్నారు. కానీ మనకు అక్కడ నేర్పించేది ఏంటంటే కంఠభూషణముగా ధరించుకొనుము, చెవి పోగు వలె సత్యమును దయను నీవు చెవి పోగు వలె ధరించుకొనుము అని వాక్యభాగం సెలవిస్తుంది. అంటే చిన్నప్పుడు మనకి ఎలా అయితే ఆ కంఠభూషణముగా మనకు చెవులు కుడతారో, చెవి పోగు చిన్నప్పటి నుండి మనం చనిపోయేంత వరకు అది ఎలా అయితే అలానే ఉంటుందో, దయను సత్యమును ఎన్నడూ నువ్వు విడిచిపోకుండా దాన్ని అలా కంఠభూషణముగా ధరించుకొనుము అని ఇక్కడ వాక్యభాగం సెలవిస్తుందండి. వాటిని దయను సత్యమును ఎన్నడూ నేను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడని అనిపించుకొందువు. నీ పూర్ణ హృదయముతో ఆ యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఎంతమంది అండి ప్రవర్తనను దేవుని అధికారానికి మనం ఒప్పింపజేస్తున్నాం. దయా సత్యం అనేది నీ హృదయంలో ఉండినట్లయితే ఆ చెవు పోగు వలె అది చిన్నప్పటి నుండి చనిపోయేంత వరకు అది అలానే ఉంటుంది. మనం ఒక్కసారి దాన్ని మన చెవును మనం కుట్టుకుంటే, అలాగే ఒక్కసారి మన హృదయంలో మనం ఎలా అయితే ఒక్కసారి ముద్ర వేసుకున్నాం అనుకోండి, అదే చనిపోయేంత వరకు దాన్ని విడిచిపోకుండా మనం ఉండాలంట. దాన్నే కంఠభూషణము అంటారు. చెవు పోగు వలె
దయను సత్యమును నీ హృదయం అనే పలకల మీద ముద్ర వేసుకొని ఇక్కడ ఉంది చూడండి 3వ వచనం నుండి కిందకు చూసినట్లయితే నీ హృదయమును పలకల మీద వాటిని వ్రాసికొనుము అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. హృదయం అనే పలక ఎంతమందికి సిద్ధంగా ఉందండి? మన హృదయం అనే పలకల మీద దేవుని మాటలు ముద్ర వేసుకోవాలని ఎంతమంది సిద్ధపడుతున్నారో నాకైతే తెలియదు. కానీ ఆ చెవు పోగు వలె ఆ కంఠ భూషణముగా మనము దయను సత్యమును మనము ఆ పలకల మీద ముద్ర వేసుకోవాలని వాక్య భాగం సెలవిస్తుందండి. మనకు తెలియకుండానే ఎన్నో విషయాల్లో తప్పిపోతూ ఉంటాం. తెలిసి కొంతమంది తప్పిపోతే తెలియక ఇంకొంతమంది తప్పిపోతూ ఉంటారు. తెలిసిన వాళ్ళనే దేవుడు ఎక్కువగా అడుగుతాడు అనేది మనం గుర్తించుకోవాలి. అంటే మన దయ సత్యమును అనేది మనం ఒక్కసారి చెవి పోగు వలె ఆభరణము వలె మనం ఒకసారి ధరించుకున్నాం అనుకోండి, మన హృదయం అనే పలకల మీద ముద్ర వేసుకున్నాం అనుకోండి, అది ఎప్పుడునూ మనల్ని విడిచిపోదు. ఆయన అధికారానికి మొదటిగా మనం అప్పగించుకోవాలి, మనం ఒప్పింపజేసుకోవాలి అధికారానికి. ప్రభు నీ అధికారానికి నేను నా ఒక జీవితాన్ని అప్పచెప్పేస్తున్నాను అనే వాళ్ళ ఒక ఆలోచన కలిగి ఉండాలి క్రైస్తవులు అనగా. అలాగే చూసుకుందామండి. నీవు దయనుంది మంచివాడమని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకము ఉంచుము. నీ మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకోవాలి అనేది ఇక్కడ వాక్యభాగం సెలవిస్తుందండి. మనలో ఉన్న ఆత్మ మూలుగుచూ ఉంటుంది. చాలా మందికి అర్థం కాలేని విషయం ఏంటి అంటే, మనలో ఉన్న ఆత్మ దేవుని పని చేయాలి, దేవుని కొరకు నా అడుగులు నేను పరిగెత్తాలి, దేవుని పని కొరకే నా జీవితాన్ని నేను ఉపయోగించుకోవాలి అనేది తెలియక చాలామంది వారిలో ఉన్న ఆత్మను గుర్తించలేక నశించిపోయే వాళ్ళు ఇంకొంతమంది. మనం పైకి చెప్పేస్తే కాదు, పైకి మనం నడుచుకుంటే కాదు, పైకి నటిస్తే కాదు, కానీ మన హృదయ అంతరంగము దేవునికి ఎరుగు, ఆయనకు తెలుసు అనేది మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకు ఆకలేసినప్పుడు మన కడుపులో నుండి చాలా బాగా ఆకలి అయిపోయింది అనుకోండి, మన కడుపులో ఒక సౌండ్ అనేది మనకి వినిపిస్తుంది కదండి. అందరికీ ఇది ఎక్స్పీరియన్సే. మన కడుపులో సౌండ్ చేస్తుంది, అంటే ఒక అరుపు లెక్క మనకు అనిపిస్తూ ఉంటుంది. అది సౌండ్, శబ్దం, మన కడుపులో శబ్దం అనేది వస్తూ ఉంటుంది మనకు ఆకలేసినప్పుడు. అదే నీ ఆత్మకు ఆకలేసినప్పుడు నీకు ఏ సౌండ్స్ వినిపించట్లేదా? దేవుని ఆత్మ నుండి మనకు ఏ సౌండ్స్ రావట్లేదా? ఏది మన ఆత్మకు ఏం చెప్పట్లేదా? మనకు ఆకలేసినప్పుడే ఆ సౌండ్స్ మనకి అనిపిస్తే, మన ఆత్మకు ఆకలేసినప్పుడు ఎంతమందికి ఆ ఒక ఆత్మ నుండి కలిగే శబ్దాలు వినిపిస్తున్నాయండి? అది దేవుని ఆత్మ కలిగి ఉన్న వరకు మాత్రమే అది అర్థమవుతుంది. దేవుని పని కొరకు నా ప్రయాస అంతటిని నేను దేవుని పని కొరకు నేను వ్యర్థము కాకుండా దేవుని పని కొరకే నేను జీవిస్తున్నాను అనే వాళ్ళకి మాత్రమే ఆత్మ చేసే శబ్దాలు వినిపిస్తాయి. ఆకలేస్తే, కేవలం మన శరీరానికి ఆకలేస్తేనే అటువంటి శబ్దాలు వస్తాయి. మన ఆత్మకు ఆకలేసినప్పుడు ఇంకెలా ఉంటుందో ఆలోచించుకోవాలండి మనం. కనుక ఫస్ట్ మనం సత్యము దయను అనేది మన హృదయం అన్న పలకల మీద ముద్ర వేసుకున్న వాళ్ళకు మాత్రమే ఇటువంటి విషయాలు అర్థమవుతాయి. దేవుని ఆత్మ మనలో మూలుగుచూ ఉంటుంది. కానీ ఆ ఒక మూలుగు మనకు అర్థం కాలేక దేవుని పని విడిచిపెడుతూ దేవునికి దూరంగా వెళ్ళిపోయే వాళ్ళు ఇంకొంతమంది. అలా కాకుండా ఆయన అధికారమునకు, మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు మనం ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే మాత్రమే మనలో ఉన్న ఆత్మ మనకు శబ్దం చేసే ఆ శబ్దాలు మనకి వినిపిస్తాయి అన్నమాట. అలాంటి వారుగా ఉండాలని మరో మాట మనం చూసుకుందామండి. 2వ తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. ఇక్కడ పౌలు గారు తిమోతి గారికి ఒక మాట రాస్తూ మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు అంటే, ఒక కండిషన్ చెప్తున్నాడు. అక్కడ ఒక కట్టడ నేర్పిస్తున్నాడు. అక్కడ ఆ కట్టడ ఆయనకే కాదు, ఈరోజు మనకు కూడా దేవుని ఆత్మ కలిగి మనం జీవించాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడే ఒక వచనం అండి. 5వ వచనం అండి, 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడము,
సువార్తికుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. మన పరిచర్య అంట సంపూర్ణముగా కేవలం ఇక్కడ నించొని బోధించడం మాత్రమే కాదండి, కూర్చుని వినేవాళ్ళు కూడా పని ఉంటుంది. ప్రతి ఒక్కరి దేవునిలో జీవించే వాళ్ళు ఎవరైతే నిర్ణయించుకున్నారో, బాప్టిజం తీసుకున్నప్పటి నుండి మనం చనిపోయేంత వరకు దేవుని భారము, దేవుని పని అనే భారం మన మీద ఉంటుంది. ఇది ఆలోచించుకొని అక్కడ తిమోతి గారికి చెప్తున్నాడు, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము. కొంతమంది వాళ్ళ ఆరోగ్య విషయంలో మితముగా ఉంటారు, ఇంకొంతమంది తినడంలో కానీ, వారి అలంకరణలో కానీ, ఇంకొంతమంది వారి వ్యక్తిగత జీవితాల్లో కానీ మితముగా ఉంటేనే నేను నా ఒక హెల్త్ కానీ పర్ఫెక్ట్గా నేను కాపాడుకోగలను అనేది కొంతమంది కట్టడ అనేది వారి జీవితాల్లో వేసుకొని ఉంటారు. ఇక్కడ మనము పాపము విషయములో ఎలా ఉండాలి, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము. దేవుని ఆత్మ కలిగిన వారు ఎలా ఉండాలంటే ప్రతి ఒక్క విషయంలో నువ్వు మితముగా ఉండాలి. మితముగా ఉంటే మాత్రమే దేవుని పని నువ్వు ఆసక్తిగా చేయగలవు. ఆయన ఇచ్చిన పని భారాన్ని మనము పర్ఫెక్ట్గా చేయగలము అని ఇక్కడ మాట్లాడుతున్నాడండి. మితముగా ఉండము, శ్రమపడము, సువార్తికునిగా పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నీ పరిచర్య మనకి ఏదైతే దేవుడు ఒక పాత్రగా ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇచ్చి ఉంటాడు దేవుడు. ఆ తలాంతును మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము, దేన్ని మనం సంపూర్ణంగా చేస్తున్నామో అసంపూర్ణంగా మిగిలి చేస్తున్నాము అనేది మనం ఆలోచించుకోవాలండి. సంపూర్ణత అనేది ఒక గ్లాస్ పెట్టిన తర్వాత ఆ గ్లాస్లో ఆఫ్ వాటర్ పోస్తే అది సంపూర్ణత కాదు. దాన్ని ఆ గ్లాస్ నిండి పొర్లి పోతేనే అది సంపూర్ణతగా మనం లెక్కిస్తాం. ఇక్కడ కూడా అంతే, కేవలం మనము దేవుని పని చెప్పేసి మాట్లాడేసి వినేసి వెళ్ళిపోతే అది సంపూర్ణత కాదు. మన హృదయం అనే పలకల మీద ముద్ర వేసుకొని దయను సత్యమును ఎన్నడూ మనం విడిచిపోకుండా కంఠభూషణముగా చెవు పోగు వల్ల మనము హృదయానికి ధరించుకొని దేవుని పనిలో సంపూర్ణత కలిగి జీవించాలనేది ఇక్కడ వాక్యభాగం సెలవిస్తుందండి. ఎంతమంది సంపూర్ణత కలిగి మనం జీవిస్తున్నామో, మన హృదయం అనే పలకల మీద దయా సత్యము ఉందా లేదా అనేది మనం ఆలోచించుకోవాలండి. సంపూర్ణత ఆ గ్లాస్ నిండి పొర్లిపోతే మాత్రమే దాన్ని సంపూర్ణతగా మనము ఎంచిస్తాం. ఇక్కడ కూడా మన హృదయం అనే పలకల మీద ముద్ర వేసుకున్నట్లయితే దాన్ని సంపూర్ణముగా మన చనిపోయేంత వరకు మన జీవితాన్ని దేవుల్లో కొనసాగిస్తే మాత్రమే సంపూర్ణమైన జీవితం అనేది ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. అక్కడ ఆ రోజు తిమోతి గారికి చెప్పారు పౌలు గారు, ఈరోజు మనకు కూడా ఆ మాట వర్తిస్తుంది. ఆలోచించుకోవాలి, మనము శ్రమ పడాలి దేవుని పనిలో, సువార్తికుడిగా పనిచేయాలి, నీ పరిచర్యను సంపూర్ణంగా మనం జరిగించుకోవాలి. సరే, మనము ముద్ర వేసుకొని మన హృదయం మన పలకల మీద ఇవన్నీ ముద్ర వేసుకొని సంపూర్ణంగా జరిగించామనుకోండి, మనకు వచ్చే ప్రయోజనం ఏంటి, మనం పొందుకున్న ఫలితం ఏంటి, మనకు వచ్చే కావాలి ఏంటి, ఆ ఫలితాన్ని మనం ఎలా అనుభవిస్తాము అనేది మనము ముందు మాటలో చూసుకుందామండి. యోబు గ్రంథము 22వ అధ్యాయం అండి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం చూద్దామండి. 28వ వచనం. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. మన హృదయం అనే పలకల మీద ముద్ర వేసుకున్న తర్వాత, మన ఒక దేవుని పని సంపూర్ణంగా జరిగించిన తర్వాత మనము చేసే ప్రతి ఆలోచన అది దేవునికి అనుకూలంగా ఉండి చేసే ప్రతి ఆలోచన స్థిరముగా మనలో నిలుస్తుందంట. ఇదే మనకు ఫలితం. మరియు నీవు దేన్నైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. మనకు ఎన్నో దారులు మూసుకొని పోయి ఉంటాయండి. మనకు తెలియని పరిస్థితుల్లో కొన్ని సిచ్యువేషన్లో కొంతమంది ఆత్మహత్యలు కానీ, చనిపోవాలి నా జీవితం ఎందుకు ఇంతే నా పరిస్థితి అని చాలామంది మానసికంగా బాధపడుతూ ఉంటారండి. వాక్య భాగం వాళ్ళకు తెలియక, వారి హృదయాల్లో దేవుని వెలుగు లేక చాలామంది ఆత్మహత్యలు ఈ రోజుల్లో చాలా చూస్తూనే ఉన్నామండి. మనం అలాంటి వారికి మన వాక్యాన్ని ఒక్కసారి మన పలకల మీద ముద్ర వేసుకున్న తర్వాత, కంఠభూషణముగా ధరించుకున్న తర్వాత, సంపూర్ణంగా దేవుని చిత్తానికి ఆయన అధికారానికి మన ఒక జీవితాన్ని అప్పగించిన తర్వాత,
ఆయన మన మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుందంట అండి. ఇదే మనకు వచ్చే ఫలితం. దేవుని పని చేస్తే మనకు వచ్చేది, చాలా మంది నిర్లక్ష్యం పెడుతూ ఉంటారు. దేవునికి అనుకూలంగా నడుచుకుంటే మనకు వచ్చేది ఏంటండి, మన జీవితాన్ని మనం ఎంజాయ్ చేయాలి, చనిపోయేంత వరకు బాగా ఎంజాయ్ చేసి చనిపోవాలండి. ఇలాంటి మాటలు చాలా మంది నోట్లో వినిపిస్తూనే ఉంటాయి. అలా కాకుండా మరియు నీవు దేనైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. దేవునికి అనుకూలంగా నువ్వు దేన్నైతే యోచన చేస్తున్నావో, నేను బాగా డబ్బు సంపాదించేసుకోవాలి, నువ్వు ఉన్నంత వరకు బాగా ఎంజాయ్ చేయాలంటే అది దేవునికి అనుకూలమైన ఆలోచన కాదు. ఇంకా నేను బాగా ఎంజాయ్ చేయాలి, నేను అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలంటే అది కూడా దేవునికి అనుకూలమైనవి కాదు. అలా అని కొనుక్కోవద్దని కూడా కాదండి. మనకు ఈ లోకపరంగా చాలా ఆశలు చాలా మందికి ఉంటాయి. అలాంటి ఆశలు కలగకుండా నువ్వు దేవుని పనిలో ఆయనకు అనుకూలంగా ఆయన అధికారానికి మన జీవితాన్ని ఒప్పుకుంటూ మనం ఆలోచన చేసినప్పుడు యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, స్థిరముగా ఉండును. ఆయనకు అనుకూలంగా నువ్వు ఏది ఆలోచిస్తున్నావో ఏది ఆలోచించట్లేదో మనం గుర్తించుకోవాలి. ఆలోచించినప్పుడు అప్పుడు నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచుదనందువు వినయము గలవారిని ఆయన రక్షించును. వినయము, విధేయత, మన తల్లిదండ్రులకు మనం వినయము విధేయత కలిగి మనము ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో అప్పుడు మన తల్లి తండ్రి మనకంటే ఎక్కువగా మన మీద ఎక్కువగా ప్రేమ పెంచుకుంటారు. అలాగే నువ్వు దేవునికి అనుకూలంగా నువ్వు ఆలోచించినప్పుడు, దేవునికి అనుకూలంగా ఆయన అధికారానికి నీ జీవితాన్ని ఒప్పుకున్నప్పుడు ఆయన అధికముగా తల్లిదండ్రి కంటే అధికముగా ప్రేమించే దేవుడు మన తండ్రి. ఇది మనం ఆలోచించుకోవాలి. సంపూర్ణత అనేది మన జీవితంలో ఉందా లేదా, మన హృదయం మన పలకల మీద సత్యము అనే దాన్ని ముద్ర వేసుకున్నామా లేదా అనేది మనం ఆలోచించుకోవాలండి. మన ఆత్మ మూలుగుచూ ఉంటుంది దేవుని పనిలో. ఆ మూలుగులను మనము గ్రహించేవారుగా మనం ఉండాలి. గ్రహించేవారుగా ఉంటే మాత్రమే మనము చేసే ఆలోచన అంతటినీ ఆయన స్థిరపరుస్తాడంట. అందుకే మనం అంటాము దేవుని కంటే ఎక్కువగా మనము దేనినైనా ప్రేమిస్తే అది మనకు దుఃఖాన్ని మాత్రమే మిగులుస్తుందండి. దేవుని కంటే నువ్వు ఏదైనా ఎక్కువగా ప్రేమిస్తున్నావంటే అది నాకు దుఃఖాన్ని మాత్రమే మిగులుస్తుంది అనేది గుర్తించుకోవాలి. అందుకే దేవుని కంటే సుఖానుభవాలు ఎక్కువగా నేను అనుభవించాలని చాలా మంది దేవుని విడిచిపెట్టేవారుగా ఉంటారండి. విడిచిపెట్టి లోకంలో కలిసిపోయే వాళ్ళు ఉంటారు. తప్పటి అడుగులు వేయడం సహజమే దేవునిలో, కానీ ఆ తప్పటి అడుగుల్ని స్థిరముగా మరలా మనము తప్పిపోయిన వారిలో ఉండి మరలా మనము దేవుని వెతికి ఆయన యుద్ధకు వచ్చేవారుగా మనం ఉండాలి. అలాంటప్పుడు ఉంటే మాత్రమే మన ఆలోచన అంతటినీ మన జీవితంలో ఆయన ఒక ఫలితాన్ని స్థిరపరుస్తాడని వాక్యభాగం సెలవిస్తుందండి. అందుకే దేవుని కంటే ఎక్కువగా మనము దేన్ని ప్రేమించకూడదు, అది మనకు దుఃఖాన్ని మాత్రమే మిగులుస్తుంది అనేది ఆలోచించుకోవాలి. మరో మాట చూద్దామండి. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము. ఇక్కడ మనకు ప్రొటెక్షన్ లాంటి మాట మనకు వినిపిస్తుందండి. దేవుని మాటలు మన హృదయం అనే పలక మీద ముద్ర వేసుకున్నప్పుడు మనకు వచ్చే ప్రొటెక్షన్ ఏంటి? ఇప్పుడు ఆలోచన మనకు వచ్చే ఫలితము దేవునిలో నువ్వు ఆయన అధికారానికి ఒప్పుకున్న తర్వాత నువ్వు దేవునిలో నువ్వు సంపూర్ణంగా జీవితాన్ని నడిపించినప్పుడు నీకు వచ్చేది మనం చేసే ఆలోచన అంతటినీ ఆయన స్థిరపరుస్తాడు అనేది మనకు వచ్చే ఫలితం మనం నేర్చుకున్నాం. ఇక్కడ ఒక ప్రొటెక్షన్ మనకు దేవుడు చూపిస్తున్నాడండి. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం అండి. 2వ అధ్యాయం 8వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకున్న అన్ని జనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇక్కడ మనకు ఒక ప్రొటెక్షన్ అండి. ఇప్పుడు ఒక తల్లి ఒక బిడ్డ పడుకు ఉన్నారనుకోండి, బాగా చీకటిగా ఉంది, నైట్ చీకట్లో ఆ బిడ్డ లేచి ఏడుస్తున్నప్పుడు ఏడ్చిన తర్వాత ఆ తల్లి చేయి వచ్చినప్పుడు నేనున్నా అని చెప్పేసి ఒక ఆదరణ కలిగిస్తుంది చూడండి. మబ్బున్నా చీకటున్నా ఏదున్నా అప్పుడు మా అమ్మ పక్కనే ఉంది అనే ఒక ప్రొటెక్షన్ ఆ బిడ్డకు కలుగుతుంది చూడండి. ఇక్కడ కూడా అదే సేమ్ అండి. మనకు ఇక్కడ అంటున్నాడు కదండి, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా మిమ్మల్ని ముట్టినవాడు తన కొనగుడ్డును ముట్టినవాడని మనం ఎంచుకోవాలంటే ఆలోచించాలంట.
మనకు మన హృదయం అనే పలకల మీద సత్యాన్ని దయను మనము ముద్ర వేసుకున్న తర్వాత మనకు వచ్చే ఫలితము మనం ఆయనకు అనుకూలంగా ఆలోచన చేసినప్పుడు స్థిరపరచబడుతుందంట. ఇక్కడ ఒక ప్రొటెక్షన్ మనకు ఆ ముద్రలు మనం వేసుకున్న తర్వాత మనకు వచ్చే ప్రొటెక్షన్ ఇదే. మనం ఎక్కడ ఉన్నా, ఎలాంటి చోట్లలో ఉన్నా, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఆయన అంటున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని యోచించుకోవాలంట. మనం ఎంచుకోవాలంట. మనల్ని ముట్టాలంట ఫస్ట్ ఆయన తన కనుగుడ్డును ముట్టాలంట. ఎలాంటి వారైనా సాతానైనా ఎన్ని శోధనలు మన జీవితంలోనికి ప్రవేశించినప్పటికీ కూడా ఆయనకు అనుకూలంగా ఆయన అధికారానికి మన జీవితాన్ని అంతా ఒప్పుకున్న తర్వాత మనల్ని ముట్టాలంటే తన కనుగుడ్డును ముట్టిన తర్వాత అని మీరు ఎంచుకోండి అని ఇక్కడ వాక్యభాగం సెలవిస్తుంది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన విషయం ఏంటంటే మన హృదయం అనే పలక మీద మన హృదయంలో ఎవరికి చోటు ఉంది, దేనికి మనం చోటిస్తున్నాము. లోకాశల్లో పడి వెంపర్లాడుతూ దేవుణ్ణి విడిచిపెట్టేవారుగా ఉన్నామా, లేదా ఆయన మన సంపూర్ణత ఆయనలో నేను నడుస్తున్నాను, సంపూర్ణత కలిగి నేను జీవిస్తున్నాను, దయను సత్యమును కంఠభూషణంగా చెవి పోగువలె నేను ధరించుకున్నాను అని ఎంతమంది వారి హృదయంలోనికి చెప్పగలుగుతున్నారండి. ఇలాంటి వారు ఉంటే మాత్రమే ఆయన అంటున్నాడు కదా, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొన దలచి మిమ్మల్ని దోచుకొని అన్ని జనుల యుద్ధకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని ఇక్కడ మాట్లాడుతూ మనకు తెచ్చుకొన దలచి మనం ఫస్ట్ ఆయనకు ఘనతగా మనం బ్రతికినట్లయితే ఈ ప్రొటెక్షన్ అనేది మన చుట్టూ ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. అప్పుడు మనల్ని ఏది ముట్టాలన్నా ముట్టుకో. సాతాను ఎలాంటి శోధనలో నేను శోధించాలన్నా ఆయన అధికారానికి నువ్వు ఒక్కసారి ఒప్పుకో. అప్పుడు ఎలాంటి శోధన మన దగ్గరకు వచ్చినప్పటికీ కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కోగలవు. ఇదే మనకి ఇచ్చిన ఆయన ప్రొటెక్షన్. ఇదే మన జీవితంలో ఫలితం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనము చెవి పోగువలే కంఠభూషణముగా సత్యమును దయను ధరించుకోవాల్సి ఉంటుంది మొదటిగా. అలా ధరించుకుంటే మాత్రమే మనము దేవునిలో సంపూర్ణత కలిగి జీవించగలుగుతాము. అందుకే అంటారండి, బాధ్యత లేని బంధము, నిజాయితీ లేని ప్రేమ, యోగ్యత లేని స్నేహము, నమ్మకం లేని జీవితం ఎప్పటికీ శాశ్వతం కాదు. అలానే పరిశుద్ధత లేని జీవితం కూడా ఎన్నటికీ శాశ్వతం కాదండి. మనకు పరిశుద్ధత కలిగి జీవించాలి, సంపూర్ణత ఆయనలో మనము చూపించాలి. మన జీవితాన్ని ఆయన అధికారానికి ఒప్పుకోవాలని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నానండి. ప్రతి ఒక్కరి మాటలు విడిచిపెట్టే వారుగా ఉండకుండా కంఠభూషణముగా మనం ధరించుకొని ఆయన అధికారానికి మన జీవితం అంతటిని ఒప్పుకోవాలని జీవితాన్ని కొనసాగించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నా యొక్క మాటలు ముగిస్తున్నాం. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతిశ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు వేలాది స్థుతులు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు తండ్రి ఎన్నో విలువైన మాటలు మేము నేర్చుకున్నాము ప్రభువా. అవును తండ్రి, దయను సత్యమును తండ్రి కంఠభూషణము వలె తండ్రి మేము చెవి పోగు వలె మా హృదయం మన పలకల మీద ముద్ర వేసుకున్నట్లుగా మాకు సహాయము చేయమని ప్రభువా ప్రార్థిస్తున్నాము తండ్రి. అవును తండ్రి, మాకు వచ్చే ఫలితాలు ప్రభువా మీ పనిలో ఉంటే, మీ అధికారానికే మేము మా జీవితాన్ని ఒప్పుకుంటే ప్రభువా మీ కనుగుడ్డును ముట్టిన వాని కంటే అనేది యోచించి తండ్రి ప్రభువా. అవును తండ్రి, మమ్మల్ని ముట్టాలంటే మీ కనుగుడ్డును ముట్టాలనే ఈ యొక్క మాట ప్రభు మాకెంతో ధైర్యాన్ని కలిగిస్తుంది. అందుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును తండ్రి, మీలో సంపూర్ణత కలిగి జీవించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఎన్నో విలువైన మాటలు ప్రభువా అందరిలో తండ్రి మేము నేర్చుకుంటున్నాము ప్రభువా. ఈ మాటలన్నిటినీ ప్రభువా మేము మా హృదయం అనే ముద్రలు తండ్రి పలకల మీద ముద్రలు వేసుకొని తండ్రి మా యొక్క జీవితంలో ప్రభువా మీకు ఘనత తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ వాడుకోమని తండ్రి మాకిచ్చి ధైర్యంతో తండ్రి మరింత ఎక్కువగా తండ్రి ఉప్పొంగ కలిగి తండ్రి మీ యొక్క కృపలో తండ్రి నడుస్తూ మీ యొక్క దయను పొందుకొని ప్రభు ఆ సత్యాన్ని ధరించుకునే పిల్లలుగా ఇతరులకు మాదిరికరంగా జీవించి మీ పనిలో మీ సేవలు తండ్రి అరిగిపోయి తండ్రి విలువనిచ్చే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దామని ప్రార్థిస్తూ తండ్రి ఘనత మహిమ ప్రభువులు మీ ఒక్కరికే చెల్లిస్తూ ఈ సంఘానంతటినీ తండ్రి మీరు లేవనెత్తమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనలో సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. మంచిది.
ఇది అండి విలువైన సందేశాన్ని మనతో పంచుకున్నందుకు సంఘం తరపున గీతకు వందనాలు. అదేవిధంగా ఒక పాట పాడుకున్నాను. ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ నువ్వు పొందకుండా తప్పిపోదువేమో, చేదైన వేరు మలచినందున శుద్ధమైన అంతరంగ స్వభావమును కోరునది పరలోకపు తండ్రి యొక్క శిక్షణ. పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేమన్నది మారిపోదు నిత్యమైన నిబంధన. ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ నువ్వు పొందకుండా తప్పిపోదువేమో, చేదైన వేరు మలచినందున నిత్య జీవమునకు పోవు మార్గము, అపవిత్రులు పోకూడని మార్గము, పరలోకమందు నీకు ప్రవేశము, పరిశుద్ధత లేకుంటే అసాధ్యము. నిత్య జీవమునకు పోవు మార్గము, అపవిత్రులు పోకూడని మార్గము, పరలోకమందు నీకు ప్రవేశము, పరిశుద్ధత లేకుంటే అసాధ్యము. క్రీస్తునందు వెలుగై ఉండాలి మీరు, చీకటిలో నడుచువారు ఆయన పిల్లలు కారు. క్రీస్తునందు వెలుగై ఉండాలి మీరు, చీకటిలో నడుచువారు ఆయన పిల్లలు కారు. దుష్ట మార్గములను విడిచి నీతి మార్గములలో నడుచుకొని వారే క్రీస్తు సంబంధులు. మోసపోయి తమను తాము పడుచుకున్న వారంతా విశ్వాసము కోల్పోయిన భ్రష్టులు. ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ నువ్వు పొందకుండా తప్పిపోదువేమో, చేదైన వేరు మలచినందున. పాపమంటే ప్రభు యేసుకు అసహ్యము, పాపి మార్పు చెందుటయే ఇష్టము. మరణపు ముల్లే కదా పాపము, దానిని విరిచినది సిలువ యాగము. పౌలునందు ఉన్న ముళ్ళు పాపమే కాదు, నీతి కిరీటము పాపికి దక్కేది కాదు. పౌలునందు ఉన్న ముళ్ళు పాపమే కాదు, నీతి కిరీటము పాపికి దక్కేది కాదు. దేవుని మూలముగా పుట్టిన వానిలో బీజము నిలుచు గనుక పాపమునే చెయ్యడు. అపవాది మొదట నుండి పాపాత్ముడు గనుక వాని సంబంధులు పాపాన్ని మానరు. ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ నువ్వు పొందకుండా తప్పిపోదువేమో, చేదైన వేరు మలచినందున. పాపి కొరికి ప్రభు యేసుని త్యాగము, పాపిని ప్రేమించే పొందే మరణము. పాపము విడిచిన వారిది సంగము, పరిశుద్ధులకందరికీ నిలయము. పాపమునకు సంగమందు చోటే లేదు, క్రీస్తునందు ఉంటే ఏ శిక్షా విధి లేదు. పాపమునకు సంగమందు చోటే లేదు, క్రీస్తునందు ఉంటే ఏ శిక్షా విధి లేదు.
తప్పులు సరిదిద్దుకొని మొదట క్రియలు చేయమని మరల పిలుచుచున్నాడు దేవుడు. మన సాక్షి గద్దింపును విననొల్లని ప్రతివాడు నరకాగ్ని గుండానికి పాత్రుడు. ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ నువ్వు పొందకుండా తప్పిపోదువేమో చేదైన వేరు మలచినందున. శుద్ధమైన అంతరంగ స్వభావమును కోరినదే పరలోకపు తండ్రి యొక్క శిక్షణ. పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేమన్నది మారిపోదు నిత్యమైన నిబంధన. ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ నువ్వు పొందకుండా తప్పిపోదువేమో ఏదైన వేరు మలచినందున. మంచిది అండి. అదేవిధంగా రెండవ వర్తమానం విందాము. అన్నయ్య గారికి సమయం. వచ్చిన మీ అందరికీ పేరిట వందనాలు. మనకి అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మనం కళ్ళు మూసుకొని ప్రార్థించుకొని మరొక విషయాన్ని మనం నేర్చుకుందాం. పరిశుద్ధుడు మహాపరిశుద్ధుడైన మకన తండ్రి నిఘనమైన మహోన్నతమైన సర్వోన్నతమైన నామములకు కోటి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి, మమ్మల్ని కనికరించి మరొక దినాన్ని మాకు ఇచ్చి మరొక దినముల తండ్రి రీతిగా కూడి తండ్రి నీ సన్నిధిగా మేము కూడి తండ్రి నీ పరిశుద్ధాలయముగా మేము కూడి నీ నామాన్ని స్తుతించడానికి నీ నామాన్ని గణపరచడానికి మీరు ఇచ్చిన అవకాశమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు గడిచిన రోజుల్లో కూడా ఎంతో అమూల్యమైనటువంటి విషయాలు మేము నేర్చుకొని వచ్చాం తండ్రి. నేర్చుకున్న విషయాల్లో ఏ ఒక్కటి కూడా మేము వదిలిపెట్టక తండ్రి దాని ప్రకారముగా నడిచేవారుగా తండ్రి మేము ఈ లోకంలో జీవించడానికి మరింతగా మమ్మల్ని మేము బలపరచుకోవడానికి నీ వాక్యం అవసరం కనుక ఈరోజు కూడా తండ్రి మీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడండి. మీ ప్రియమైన నీ పిల్లలకు తండ్రి ఏ విషయం అయితే అవసరమో తండ్రి దాని ద్వారా మీరే మాట్లాడి బలపరిచి తండ్రి నీ రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామానికి ఈ చిన్న ప్రార్థన సమర్పించుకొని వేడుకొని పొంది ఉన్నానని నమ్ముచున్నాను మకల తండ్రి. పేరిట మరొకసారి చేరొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. గడిచిన వారము ఇదే సమయానికి మనం ఒక మంచి ప్లేస్లో వాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించేటువంటి ప్లేస్లో మనం ఉన్నాం. సంఘం అంతా చాలామంది అక్కడ ఉన్నారు. చాలా విషయాలు నేర్చుకొని కూడా వచ్చాము. వదిలేసి వచ్చాము. నేర్చుకొని వచ్చారు కదా. సమయాన్ని ఎన్ని రోజులు పెట్టారు? 6 రోజులు 5 రోజులు పెట్టారు. 5 రోజులు అక్కడ వాక్యం కొరక 5 రోజులు. 5 రోజులైనా వాక్యాన్ని కొరకై 5 రోజులు పెట్టాము. ఎన్నో మన బిజీ పనుల పాటల్లో అన్నీ మొదలుపెట్టి చక్కగా కూర్చొని చక్కగా విని చక్కగా నేర్చుకొని చాలా విషయాలు మనం నేర్చుకొని వచ్చాము. కొంతమంది నేర్చుకొని వచ్చాము, కొంతమంది భ్రమపడుతున్నారు. ఇంకా నేర్చుకొని వచ్చాము, ఏం నేర్చుకొచ్చామో నేను ఒక చిన్న క్వశ్చన్ అడిగి నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఎంతమంది వచ్చారో చేతులు ఎత్తండి. 1 2 3 4 5 మంది ఇక్కడ ఉన్నారు. ప్రజెంట్ 5 మంది ఇక్కడ కూర్చొని, నేను ఒక్కడు 6 మంది కూర్చొని ఉన్నాం. ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నాం. ఈ 6 మందితో పాటు మీరు కూడా ఇక్కడ ఎక్స్ట్రా 3 ఉన్నారు. 3 కూడా నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇప్పుడు మనం ఏదో ఒక పనికి వెళ్ళినప్పుడు
దాని ద్వారా మనకేం లభించింది అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు పనికెళ్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి నేనేమి ఇప్పించుకోనిక వెళ్ళొస్తానన్న వారు ఉన్నారా ఎవరైనా ఇక్కడ? లేరు కదా. ఏదైనా మనము వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదో ఒక్కటి తీసుకొని వస్తాం. దాని ప్రతిఫలం ఏమది? పని చేసినందుకు మన ప్రతిఫలముగా వాళ్ళు ఏదో డబ్బులో ఏదో మరొకటో ఏదో ఇచ్చి పంపిస్తారు. అది పద్ధతి. ఇప్పుడు మనం ఇంత కష్టపడి ఇన్ని రోజులు మనం అక్కడ కూర్చొని వచ్చిన దానికి ప్రతిఫలం మనం పొందుకోవాలా వద్దా? పొందుకున్నాం. మేము ఏం నేర్చుకొని నేను ప్రతిఫలం పొందాను, ఇన్ని రోజుల కంటే ఎక్కువగా మంచి విషయాన్ని నేను తెలుసుకొని వచ్చాను అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఒక్కరు ఉన్నారా? పునరుద్ధానం గురించి ఏం నేర్చుకున్నాము? పునరుద్ధానం ఉంది అనేది నేర్చుకున్నాము. ఓకే, పునరుద్ధానము ఉంది, ఖచ్చితంగా ఉంది ఉంది, లేదు అంటున్న వాళ్ళకు గట్టిగా రెఫరెన్స్ ఉంది అని నేర్చుకున్నాం. అంతేనా? మీరు ఒక్కరైంది చెప్పమ్మా, నువ్వు చెప్తావా? ఇంకా ఏమో నేర్చుకున్నావు? సహోదరి చెప్తుంది ఇంకా ఏమో నేర్చుకుందంట. చెప్పమ్మా, ఇంకోటి ఏదో రూపాంతరం గురించి. రూపాంతరం పొందండి. క్రైస్తవులు అయిన మనం కూడా రూపాంతరం పొందాలి. లేకపోతే అలాగే ఉంటే అదేం చూడడానికి ఏం బాగుండదు కాబట్టి అలాగే ఉండడం అవసరం లేదు. దీని ద్వారా ఏం నేర్చుకున్నాం మనము? గొంగరి పురుగు అలాగే ఉంటే దాన్ని చూస్తే అసహించుకుంటారు. ప్రార్థనకు వస్తున్న మనము, వాక్యాన్ని వింటున్న మనము, పాత పద్ధతులు, పాత క్యారెక్టర్స్, పాత ఆలోచనలు అలాగే ఉంటే ఏమవుతుంది? దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఎలా అసహించుకుంటారో దాన్ని చూస్తే అలాగే మనకు కూడా అసహించుకుంటారు రూపాంతరం పొందకపోతే. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ నువ్వేం నేర్చుకున్నావు? దేవుని ఆలయము నేనే అనేది తెలుసుకున్నాను. దేవుని ఆలయము నువ్వని తెలుసుకున్నావు. వెరీ గుడ్. రెఫరెన్స్ జ్ఞాపకం ఉందా? మీరు రెఫరెన్స్ మర్చిపోయిందన్న. ఏం నేర్చుకున్నావు నువ్వు? స్వస్థతలు. ఏం నేర్చుకున్నావు? స్వస్థతలు అంటే స్వస్థతలు. ఓకే, ఎలా నేర్చుకున్నావు? నీకు ఎలా అర్థమైందని అడుగుతున్నాను. మరి అంటే దేవుని పైన విశ్వాసం పెట్టుకోండి. స్వస్థతలు అవుతాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయం ఉన్నారంట. ఓకే, అలాగే 16వ అధ్యాయం 17వ వచనం ఏం చెప్తుందండి? ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసుకొనిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయం. చాలు. ఎవడైనను దేవుని మొదట మీరు నా ఆలయం అన్నాడు. ఆలయాన్ని ఎవడైనా అది తెలుసుకొనక, దాన్ని అర్థం చేసుకొనక, నేను మీలో నివసిస్తున్నానని అర్థం చేసుకోక, వాక్యం విన్నప్పటికీ కూడా దాన్ని పాడు చేస్తే, చెడుపుకుంటే ఏం చేస్తాడన్నాడు దేవుడు? దేవుడు మనల్ని పాడు చేస్తాడు. దేవుడు ఎవరిని పాడు చేస్తాడు? ఎవడైతే తన ఆలయాన్ని పాడు చేసుకుంటాడో, దేవుని ఆలయాన్ని పాడు చేసుకుంటాడో వాన్ని దేవుడే పాడు చేస్తాడు. ఇది ఖచ్చితంగా మనం నమ్మాల్సినటువంటి మాట. హృదయంలో దీన్ని భద్రంగా పెట్టుకోవాల్సినటువంటి మాట. నువ్వేం నేర్చుకున్నావా? స్వస్థతలు అంటే ఎలా నీకు ఎలా అర్థమైంది? ఏది లేదు. పార్శ్వవాయు రోగిని నమ్మకముగా దింపినప్పుడు వారి నమ్మకాన్ని చూసి దేవుడు ఎలాంటి పెద్ద రోగమునైనా, ఎలాంటి భయంకరమైన వ్యాధినైనా, కుష్ఠరోగమునైనా ఆయన మేలు చేసే శక్తివంతుడు.
అని తెలుసుకున్నాం. వెరీ గుడ్. మీరు భార్య భర్తలు ఎలా ఉండాలి? వెరీ గుడ్. భార్యాభర్తలు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఎలా ఉండాలమ్మా? అబ్రహం సారా ఎలా ఉంటారు? అబ్రహాము సారా షారాలా ఉండాలి. వెరీ గుడ్. నువ్వు తల్లి నువ్వు అర్థం కాలేదా? వేస్టేనా మరి 5 రోజులు వేస్టేనా? చెప్పాలి, ఏదో కొద్దిగా అర్థమై ఉంటుంది కదా, అది చెప్పు చాలు, ముందుకెళ్ళిపోదాం. చెప్పు. సిగ్గైతుందా? సరే నువ్వు కదా నీకేం అర్థమైంది? నేనేం అడుగుతున్నానంటే ఇంత కష్టపడి మనం వెళ్ళాం కదా, బ్యాప్టిజం తీసుకుంటే ఎలా ఉండాలి? బాప్టిజం తీసుకున్నాక ఎలా, బాప్టిజానికి అర్థం ఏంటి, ఇన్ని రోజులు తెలియదు కాబట్టి బాగా అర్థమైంది. ఏమర్థమైంది బ్రదర్ నీకు బాప్టిజం గురించి? ఏమర్థమైంది చెప్పు. పర్లేదు చెప్పు, నీకు ఏదైనా అర్థమైంటే అది చెప్పు. బ్యాప్టిజం తీసుకుంటే ఒక తప్పు పని కానీ ఒక చెడు పని కానీ చేయకూడదు. మనది ఏం తప్పు చేసినా పాత బ్రతుకంతా నీళ్ళు సమాధి చేయబడి నూతనంగా క్రీస్తుతో పాటు లేచామని అర్థం చేస్తాం. వెరీ గుడ్. అంతేనా? నీకేమో అర్థమైంది నాగరాజ్? ఇన్ని రోజులు 5 రోజులు అక్కడ స్పెండ్ చేసి వచ్చాము కదా, నువ్వేం నేర్చుకొని వచ్చావు? ఆత్మకి ఆహారం కావాలి. ఆత్మకు ఆహారం కావాలి. శరీరంకి ఎట్లయితే ఆహారం మనం తింటాము, ఆత్మకు కూడా ఆహారం కావాలి. అది ఎనీ టైం కావాలి. అది ఎనీ టైం కావాలా. ఆ ఎనీ టైం ఎక్కడ దొరుకుతుంది అంటే అక్కడ విలువైన వాక్యం మనకి ఆహారం దొరుకుతుంది. కాబట్టి మనం అంత దూరం పోయి ప్రయాసతో నిరీక్షతతో నేర్చుకొని మనము సంఘంలో ఉన్నప్పుడు ఒకే తర విశ్వాసంతో, అవతలకు పైన ఒకే తర విశ్వాసంతో మన హృదయంలో క్రీస్తును చూపించి మనం నేర్చుకోవాలనేది నేను నేర్చుకోవాలి. మంచి విషయాలు నేర్చుకొని వచ్చాం కదా, చక్కని విషయాలు నేర్చుకొని వచ్చాం. నేను కూడా మంచి విషయాన్ని నేర్చుకొని వచ్చాను, అది కూడా నేను మీతో పంచుకొని ముందుకెళ్తాను. మొదట ఇశ్రాయేలీలు జనాంగానికి రాజుగా ఉన్నటువంటి దావీదు గారు తన సింహాసనంలో ఉన్నప్పుడు పెద్ద అరమన అంటాం కదా మనం కన్నడలో, తెలుగులో రాజభవనం, పెద్ద భోగభాగ్యాలు ఉన్నటువంటి రాజభవనంలో ఉన్నప్పుడు కింద చూసినప్పుడు మందహాసం ఎక్కడుంది? దేవుని మందహాసం ఎక్కడుంది? డేరాల్లో ఉన్నది చూస్తాడు. దావీదు డేరాల్లో ఉన్నది చూసి, నేనైతే ఇలాంటి రాజభవనంలో ఉన్నాను కదా, నా దేవుని మందిరం ఏంటి, దేవుడేంటి ఇలాంటి డేరాలో ఉన్నాడు కదా అని ఆయనకు ఒక ఆలోచన పుడుతుంది. ఆలోచన ఏం పుడుతుందంటే, నా దేవునికి ఒక మందిరాన్ని నేను కట్టాలి, దేవునికి ఒక మందిరాన్ని నేను కట్టాలి అన్న ఒక ఆలోచన వస్తుంది. దేవుని మందిరానికి అన్నీ సిద్ధపాటు చేసి తన కొడుకుకిచ్చి కట్టమని చెప్పి తను మరణించడం జరిగింది. అలాగే సొలొమోను కట్టడం జరిగింది, చాలా మందితో పాటు కట్టడం జరిగింది. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడని తెలుసుకున్నాం, మనలో ఇప్పుడు తెలుసుకున్నాం. ఆ రోజు ఆ సబ్జెక్ట్కి వెళ్తున్నాను నేను. అక్కడ పరిస్థితి ఎక్కడున్నాడని తెలుసుకున్నారు ఇశ్రాయేలీలంతా? ఆ మందిరంలో దేవుడు ఉన్నాడని తెలుసుకున్నారు. ఆ దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడని, దేవుని తేజస్సు అక్కడ ఉందని అందరూ తెలుసుకున్నారు. కానీ దాన్ని అలాగే ఉంచుకొని వచ్చారా? అలానే పెట్టుకొని వచ్చారా? ఆ భక్తిని అలాగే పెట్టుకొని వచ్చారా? లేదు. రాగా ఏమైపోయింది? ఒక్కొక్క రాజు రాగా కొట్టడము, దాన్ని కట్టడము, పగలేయడము, పగలేయడం జరిగింది. ఆఖరికి దేవునికి ఏమొచ్చేసిందండి? విసుగొచ్చేసింది. దేవునికి ఏమొచ్చేసింది? విసుగొచ్చేసింది. నా మహిమను, నా వెలుగును ఏం చేస్తున్నారు ఇశ్రాయేలీలు? తిరస్కరిస్తున్నారు. గొప్పగా దాన్ని తీసుకోవట్లేదు, కేవలంగా తీసుకొని దాన్ని పడగొట్టడం ఒక రాజు చేస్తుంటే ఇంకొక రాజు వచ్చి కట్టడం చేస్తున్నాడు. అలాగే చూస్తూ వస్తున్నప్పుడు అక్కడ ఉండడమే వద్దనుకున్నాడు. దేవుడు ఏం డిసైడ్ అయ్యేటప్పుడు అక్కడ ఉండడమే వద్దనుకున్నాడు.
మరి ఇప్పుడు ఎక్కడున్నాడు అని మనం ఆలోచిస్తున్నప్పుడు చాలా రోజులు ఉన్నటువంటి ఒక ఆలోచనలో ఉన్నప్పుడు నాకు మంచి ఒక ఆన్సర్ దొరికింది. దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే పరిశుద్ధంగా ఎంతమంది అయితే జీవిస్తున్నారో, పరిశుద్ధంగా యథార్థంగా దేవుని మందిరంలో ఎంతమంది అయితే సాగిల పడుతున్నారో, దేవుని హత్తుకొని జీవిస్తున్నారో, ఇంపార్టెంట్ అండి, దేవుణ్ణి హత్తుకొని జీవిస్తున్నారో వాళ్ళ హృదయంలో దేవుడు ఉన్నాడని నాకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అలాంటి మందిరాలు మనం కావాలని, అలాంటి మందిరంగా నేను మారాలని నేను నేర్చుకోవచ్చు అక్కడికి వెళ్ళి. రైటేనా? ఆ ఇశ్రాయేలు పరిస్థితి ఒకసారి మనం చూసుకొని ముగించుకుందాం ప్రియులారా. చాలా చూడండి, ఒకసారి ద్వితీయోపదేశ ఖండములో అదే ఇశ్రాయేలులకు ఒక మాట చెబుతూ దేవుడు ఒక మంచి మాట చెప్తారండి. వాళ్ళు వింటారా అంటే వినకపోవడం వల్ల జరిగే కొన్ని విషయాలు మనం చూసుకొని మనం ముగించుకున్నాం ఈరోజు. చూడండి ప్రియులారా, ద్వితీయోపదేశ ఖండము 8వ అధ్యాయము 5వ వచనం నుండి. ఒకడు తన కుమారుని 8వ అధ్యాయం 5వ వచనం. కుమారుని అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని. ఒక్కసారి మన దేవుని గురించి మనం ఆలోచిద్దాం. దేవుడు ఒకడు ఎవరో ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు మొదట ఏం చేయాలి? తెలుసుకోవాలని ఇశ్రాయేలు జనాంగానికి చెప్తున్నటువంటి మాట. ఈ రోజుల్లో మనం కూడా అర్థం చేసుకునేదైతే ప్రియులరా, చూడండి, ఒకసారి ఒక ఆయన ఉంటాడు ఊర్లో. ఒక ఆయన ఉన్నప్పుడు కుమారుణ్ణి శిక్షించడు, ఏది చేసినా ఏం మాట్లాడడు, ఎలా పడితే అలా వదిలేస్తూ ఉంటాడు. అప్పుడు కుమారుడు తెచ్చేటువంటి ఒక్కొక్క పనులు, ఒక్కొక్క ఇబ్బందులు ఆలోచిస్తున్నప్పుడు, మనము న్యాచురల్గా ఆలోచిస్తున్నప్పుడు, ఏదో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఊర్లో గ్రామంలో ఏదో ఒక వ్యక్తి, ఎక్కడో ఒక వ్యక్తి ఉన్నాడు. తనేం చేసేవాడంటే ఏదో ఒక పని చేసుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. తన కుమారుణ్ణి ఫ్రీగా వదిలేసేవాడు. ఎక్కడి పైన అడిగేవాడు కాదు, ఎక్కడ వచ్చినా అడిగేవాడు కాదు, ఏం చేస్తున్నా అడిగేవాడు కాదు. ఫ్రీగా వదిలేస్తున్నప్పుడు ఏ కట్టుబాట్లు, ఏ నిబంధన లేకుండా ఇలాగే ఉండాలి, నువ్వు ఇలాగే ఉండాలి, ఇలాగే జీవించాలని చెప్పకుండా వదిలేస్తూ వస్తున్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచాక చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో చాలా చెడిపోయి, చాలా ఒక మెంటల్లీ క్రాష్ అయిపోయి, లేనిపోని ఇబ్బందులంతా ఇంటి వైపు చూపిస్తూ ఉంటాడు అనుకోండి. ఎక్కడో వెళ్తాడో ఏమన్నా పట్టుకొని కొడతాడో, ఎక్కడో వెళ్తాడో ఏదో చెడు పనులు చేస్తూ వస్తుంటాడు. ఎవరికండి ప్రాబ్లమ్స్, ఎవరికండి అవమానం? ఇది తల్లిదండ్రులకి. ఖచ్చితంగా ఎవరైతే దండించలేదో, ఎవరైతే శిక్షించలేదో కుమారుణ్ణి, ఎవరైతే బిడ్డగా వదిలేశాడో వాని కొంప దగ్గరికే వస్తుంది గలాట్లన్నీ. వస్తాయి లేదండి? గ్రామంలో మనం చూస్తూ ఉంటాం కదా, ఎవరైతే ఫ్రీగా వదిలేసింటారో కుమారుణ్ణి, ఆలోచించండి, నేను చెప్పేది త్వరగా ముగిచేస్తాను. వాళ్ళ ఇంటి దగ్గరికే వస్తుంటాయి గలాట్లు, ఇబ్బందులన్నీ. అబ్జర్వ్ చేయండి, మనం కరెక్టేనా, రైటేనా? వస్తుంటాయా? దండించే వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా తెస్తూ ఉంటారా గలాట్లు, ఇబ్బందులు ఇంటి దగ్గరికి? ఎవరు తెస్తారండి? ఎవరైతే బుద్ధి మాట చెప్పక ఇలా ఉండాలి అని మంచి దావు చూపిక ఎవరైతే వదిలేస్తారో వాళ్ళ కొంప దగ్గరకే ఎక్కువగా గలాట్లు, ఇబ్బందులు, టెన్షన్లు చాలా వస్తూ ఉంటాయి. చాలా వస్తుంటాయా లేదా? తప్పకుండా వస్తుంటాయి. దాన్ని ఆధారం చేసుకొని మనకు అర్థం కావాలని చెప్తున్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడండి? ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన. శిక్షించకపోతే ఏమవుతుందండి? దేవుని బుద్ధి మాటలు మనకు రాకపోతే ఏమవుతుంది? చెడిపోతాం. ఏమవుతుంది? చెడిపోతాం. ఈ అడ్డు ఆటంకాలు ఏమి ఉండవు. ఇప్పుడు ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఇలాగే ఉండాలి, ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఇదే చేయాలి, ఇదే చేయకూడదు అని చెప్పకపోతే
ఏమవుతుందండి? లోకంలో కలుపుతారు. ఈ పొరుగువారు ఏం చేస్తారో అది మనము చేస్తాం. పొరుగువారు ఎలా చెడిపోతుంటారో అది మనం పట్టించుకో, అలాగే చేస్తూ ఉంటాం. ఎందుకు చెడిపోతూ ఉంటాము? మనకి ఇక్కడ చెప్పేవాళ్ళు లేరు కాబట్టి. ఎందుకు చెడిపోతామండి? చెప్పేవాళ్ళు లేకపోతే చెడిపోతూ ఉంటాం. ఇది న్యాచురల్గా ఆలోచిస్తే. కానీ చెప్పేవారు ఉన్నప్పటికీ ఇశ్రాయేలు జనాంగం చూడండి, చదవమ్మా. ఒకడు తన కుమారుని శిక్షించును. అట్లా శిక్షిస్తున్నాడంట, దండిస్తున్నాడంట, మనకి బుద్ధి చెబుతున్నాడంట. అలాగే ఆయన మార్గములలో నడుచుకొనున్నట్లును ఆయనకు భయపడునట్లును. చూడండి, కొంతమంది బుద్ధి చెబుతూ ఉంటారు, తండ్రి అనేవాడు బుద్ధి చెబుతూ ఉంటాడు. కొంతమంది వింటారు, కొంతమంది ఇండ్రు. ఎందుకు ఇండ్రు వాళ్ళు? ఎందుకు ఇండ్రండి? తండ్రి అంటే భయం. భయం ఉండేవాడు వింటాడా? భయం లేనివాడు వింటాడా? తప్పకుండా తండ్రి అంటే భయం ఉన్నవాడు తండ్రి చెప్పేది ఏం చేస్తాడో వింటాడు. ఇక్కడ ఒక పాయింట్ మనం నేర్చుకోవాలి. మనము దేవుని మాటలు ఎన్ని రోజులైనా వినకుండా ఆయన ఏం చెప్పాడో దాన్ని చేయకుండా పోతున్నామంటే మొదట మనకి ఏం లేదని తెలుసుకోవాలి. దేవుని యందు భయము లేదు కాబట్టి మనం వినట్లేదని తెలుసుకోవాలి. వినని వారెవరైనా, వినని ఆలోచనలు మనకు వచ్చినప్పుడు మనం తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, ఇప్పుడు నాకు దేవుని భయము లేదు కాబట్టి నేను వినడానికి ఏం చేస్తున్నాను, నేను పక్కకి వెళ్తున్నాను, దేవుని మాట నేను పట్టించుకోవట్లేదు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి, హృదయంలో పెట్టుకోవాలి పిల్లరా. తప్పకుండా ఈ విషయాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎవరైనా తప్పు చేస్తున్నామా, దేవుడు ఏం చెప్పాడో బుద్ధి మాట చెప్తున్నాడు, శిక్షిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, బుద్ధి చెబుతున్నాడు. ఎవరి కోసము? మన కోసమే. కానీ మనం వినట్లేదు, మరలా పాపం చేస్తున్నామంటే అక్కడ ఏంటి ప్రాబ్లము? దేవుని భయము అక్కడ లేనందువల్ల మనం ఏం చేస్తున్నాము? తప్పు చేయడానికి ధారాళంగా వెళ్తున్నామని గ్రహించాలి మనం. మొదటిగా. అలాగే చదువమ్మా, 6వ వచనం నుండి 2వ లైన్. భయపడునట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను కైగొనవలెను. ఏం చేయాలి? రెండోదిగా ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను కైగొనాలి. ఆయన ఆజ్ఞలను కైగొననప్పుడు మనం తప్పిపోయే ప్రమాదం కూడా తప్పకుండా మనకు ఉంటుంది ప్రియులారా. అలాగే చూడండి, అదే 8వ అధ్యాయము 6వ వచనం అయింది కదా, 10వ వచనంకి వచ్చామా? అదే 8వ అధ్యాయం 10వ వచనము. నీవు తిని తృప్తి పొంది దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. ఏం చేయాలంట? తృప్తి మనకి ఎంతమందికి ఉందండి ఇక్కడ తృప్తి? దేవుడు ఇస్తున్నాడండి, మంచి భోజనం ఇస్తున్నాడు, మంచి బట్టలు, మంచి వసతి ఉంది, అన్నీ ఉన్నవారే కదా. ఏం చేయాలి మరి ఈ రోజుల్లో మనము? తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి మనకి ఏదైతే స్థలాన్ని ఏదైతే మనకి ఈ రోజుల్లో ఇచ్చాడో దాని యందు మనం కూడా ఏం కలిగి ఉండాలి? తృప్తి కలిగి ఉండాలి. ఆ రోజుల్లో ఇశ్రాయేలు తృప్తి కలిగించే రీతిగా ఇచ్చాడా లేదండి? ఇచ్చాడా లేదా? ఇచ్చాడండి. నిజంగా 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు వేసుకున్నటువంటి చెప్పులు అరగలేదంటండి. వాళ్ళు వేసుకున్నటువంటి చెప్పులు అరగలేదు. బట్టలు మాసిపోలేదు. మాకు 6 రోజుల్లో ఒక జత కూడా తీసేయలేదండి, బట్టలు అలాగే ఉన్నాయండి అన్నవారు ఎవరైనా ఉన్నారు అక్కడ? అన్నారా? మరి మనకంటే గొప్పగా చూసాడా లేదా? మనకంటే గొప్పగా వాళ్ళకి దేవుని మహిమ కనబడిందా లేదా? కనబడిందండి. 6 రోజుల్లో 6 జతలు మార్చిన వారు కూడా ఉన్నారు. 6 రోజుల్లో 6 జతలు మార్చిన వారు కూడా ఉన్నారు. 40 సంవత్సరాలు వాళ్ళు వేసుకున్న చెప్పులు అరగలేదు, వాళ్ళు వేసుకున్న బట్టలు మాయలేదు. నిజంగా వాళ్ళకి తినడానికి కూడా ఏ కొదువ లేదండి.
అలా నడిపిస్తే నిజంగా వాళ్ళు ఎంత క్రూరంగా మారిపోయారంటే నిజంగా చాలా భయంకరంగా మారిపోయారండి వాళ్ళు. ఆ రోజుల్లో నిజంగా ఆ అధ్యాయాన్ని చదవండి ఇంటికి వెళ్ళాక మీరు. ఆ 8వ అధ్యాయము, 7వ అధ్యాయము, 9వ అధ్యాయము, 10వ అధ్యాయం వరకు మీరు ఈ వారమంతా చూడండి. గట్టిగా మీరు ప్రార్థన చేసుకొని అది నేర్పించమని దేవునికి అడిగి మీరు నిజంగా దాన్ని ధ్యానించండి. నిజంగా మోషే లాంటి సేవకుడు అక్కడ లేకపోతే వారు నిజంగా ఏ ఒక్కరు కూడా కనికరింపబడేవారు కాదండి. 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారండి మోషే. 40 రోజులు ఉపవాసం ఉండి ప్రభువా క్షమించు ప్రభువా వారిని క్షమించు ప్రభువా అడిగి నిజంగా ఒకసారి పలకనిస్తే మోషే సినాయి కొండ మీద నుంచి ఒకసారి పలకనిస్తే ఆ పలక ఆ దశాజ్ఞలు తీసుకొని కిందకి వచ్చేసరికి పాడైపోయి ఉంటారండి. ఆ దశాజ్ఞలు తీసుకొని దిగుకు వచ్చేసరికి అంతా పాడైపోయి ఉంటారు, అంతా నాశనం అయిపోయి ఉంటారు. దూడం చేసుకొని దేవుడు ఏది చేయొద్దంటే అదే చేస్తాడు. మనిషికున్న స్వభావం ఏంటో తెలుసా? ఏది తనకు హానికరమని దేవుడు చూపిస్తాడో దాన్నే చేసే స్వభావం అండి చాలామంది. ఇది దేవునికి అసహ్యం అని చెబుతాడో దేవుడు అదే చేసే స్వభావం నిజంగా చాలా మందికి ఉంటుందండి. ఇశ్రాయేలీలే మనకి నిదర్శనం అండి. నిజంగా ఈ రోజుల్లో నిజంగా నేను వాక్యం విన్నాక నేను నిజంగా చాలా సిస్టమ్గా ఉంటాను. నేను అస్సలు దేవునికి అసహ్యమైంది నేను చేయను అన్నవారు చేతులెత్తండి కానీ చూద్దాం. వెరీ గుడ్. కొంతమంది అయితే చేయలేక ఉండిపోతారండి. చేస్తారు నిజంగా. దేవుడు ఏది చేయొద్దంటే అదే చేస్తారు. నిజంగా ఇలాంటి వారు ఉండాలి. గట్టి నిర్ధారణ తీసుకొని దేవుడు ఏది చేయొద్దంటే అది చేయకుండా నిలబడేవారు ఉండాలండి. అప్పుడు మనం నిజంగా ఫలించేవారుగా ఉంటాం. ఫలించాలంటే చాలా విషయాలు నేర్చుకొని వచ్చాం. ఫలించాలంటే ఏది ఉండకూడదు. నిజంగా ఒక మాట నేను చెప్పి ముగిస్తాను ప్రియులారా. ఎన్ని సబ్జెక్టులు అయితే విన్నామో అన్ని సబ్జెక్టులు మంచి సబ్జెక్టులు మనం విన్నాం సెమినార్లో. ప్రతి ఒక్కటి ఇక్కడ నేను చెప్పింది మీరు మర్చిపోయినా మీరు చేయాల్సిన పని ఒకటి నిజంగా ఉంది. ఏ సబ్జెక్ట్ అయితే విన్నామో ప్రతిరోజు నిజంగా ఆ సబ్జెక్ట్ గురించి మీరు ధ్యానిస్తూ వాక్యాన్ని మరలా వింటూ మరలా రాసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళు రాసుకొని నిజంగా దాన్ని ధ్యానించండి. మనం ఫలిస్తాం. దానికి ఫలించం, ప్రయోజనం లేదు. ఏడాదికి ఒక్కసారే మనకు సెమినార్ చెప్తుంది. ఏడాదికి ఒక్కసారే దొరుకుతుంది. విన్న వాక్యాలు దాన్ని మరలా తీసుకొని మరలా రాసుకొని ఏ సబ్జెక్ట్ గురించి ఏం మాట్లాడారు, ఏ సబ్జెక్ట్ గురించి నేను నేర్చుకోవాలి, నేను ఈ లోకంలో ఎలా ఉండాలి, ఈ జీవితాన్ని ఎలా గడపాలి అన్న దాన్ని నిజంగా స్పష్టంగా నేర్పించేసి పంపించారండి వాళ్ళు. నిజంగా స్పష్టంగా నేర్పించి పంపించారు. ఏ ఒక్కరు కూడా నిజంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే దేవుని మహిమ. చూడండి, ఇశ్రాయేలులకి దావీదు అప్పుడు ఆలోచించినప్పుడు దేవుని మహిమ, దేవుని మందహాసము అక్కడ ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ రాజభోగాన్ని అనుభవిస్తున్నాను, అక్కడ ఉండకూడదని ఆ మందహాసముని అక్కడి నుంచి ఎక్కడ షిఫ్ట్ చేశాడో దేవుని మందిరంలోనికి షిఫ్ట్ చేశాడు. అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందండి? ఎక్కడికి వచ్చింది? మనలోకి వచ్చింది. ఎక్కడొచ్చింది? మనలోకి వచ్చింది. మనం పోగొట్టుకోకూడదు. ఆ తేజస్సును పోగొట్టుకోకూడదు. దేవుని మందిరము అని పాట పాడుకుంటూ ఉంటాం. ఆ మందిరము ఎవరే? మనమే. ఆ తేజస్సు, ఆ దేవుని తేజస్సు నిలిచే స్థలం మనమైనప్పుడు మనం నిజంగా ఏ విషయాల్లో కూడా అలాంటి ధన్యతను పోగొట్టుకోకూడదు. ఈరోజు నుండి మనం చేయాల్సిన పని అదే. నిజంగా దేవుడు నాలో జీవిస్తున్నాడా, నాలో నివసిస్తున్నాడా? నాలో నివసించాలంటే నేనేం చేయాలి? నాలో ఉన్న దుష్ట ఆలోచనలు ఏం చేయాలి? తీసివేసుకోవాలి. చెడు ఆలోచనలు ఏం చేయాలి? తీసివేసుకోవాలి. ఆయన పరిశుద్ధుడు గనుక నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే ఆయన నివసించడానికి ఆలయాలుగా మనం ఉంటాం. నిజంగా ఇలాంటి సందర్భాలు, ఇలాంటివి మంచి మాటలు విన్న మనము ఏ విషయాల్లో కూడా మన ఆలయాన్ని పాడు చేసుకోకూడదు.
ఏ విషయాలు వచ్చినప్పుడు కూడా ఎలాంటి మన దురాలోచనలు నిజంగా చాలా వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ పక్కన పెట్టి దేవుని ఆలయం నేను అయి ఉన్నప్పుడు నా ఆలయాన్ని నేను ఎందుకు పాడు చేసుకోవాలి, ఆయన తేజస్సు ఎందుకు నాలో నుండి బయటికి వెళ్ళాలి, దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారని నేను నిజంగా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీరు విన్నవారంతా ధన్యులు, మనం విన్నవారంతా ధన్యులము. అలాంటి సందేశాలని మరలా తీసి మరలా దాన్ని రిపీట్ చేసుకొని మరలా ధ్యానిస్తూ వాక్యాన్ని నిజంగా మన హృదయాల్లో పెట్టుకోవాలి. చిన్న ఒక్క విషయాన్ని మర్చిపోయింది సహోదరు. అలాంటి విషయాన్ని మర్చిపోతారండి ఎవరైనా? దేవుని ఆలయం మీరై ఉన్నారన్న సందర్భాన్ని మర్చిపోవచ్చా? చూడండి, అలాంటి మంచి వాక్యాన్ని మర్చిపోతే ఇంకేది జ్ఞాపకం పెట్టుకుంటామండి? నిజంగా మర్చిపోకూడదండి. ఏ విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. మన హృదయంలో అలాగే భద్రంగా పెట్టుకోవాలి. అర్ధరాత్రిలో లేచి ఎందుకు నువ్వు యేసు కొరకు బ్రతుకుతున్నావు అంటే, నా పాపాన్ని క్షమించాడు కాబట్టి నేను బ్రతుకుతున్నాను. నేను మరలా పాపం చేయకపోతే ఆయన నాలో ఉంటాడు, ఆయన మహిమ, ఆయన తేజస్సు నాలో ఉంటుంది, దాన్ని నేను ఎన్నటికీ పాడు చేసుకోను అన్నటువంటి గట్టి నిర్ధారాలతో మనం జీవించాలండి. అలాంటి ధన్యతలోనికి దేవుడు మనల్ని అందరినీ నడిపించునుగాక. కొద్ది మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థించుకోవడం. పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు అయిన మాకు నా తండ్రి, నీకు నైపుణ్య స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎన్నో విషయాల ద్వారా మాతో మాట్లాడి తండ్రి, ఇశ్రాయేలులు చెడిపోయి తండ్రి హేయమైన కార్యాలు చేస్తూ తండ్రి నీకు అసహ్యమైనటువంటి కార్యాలు చేస్తూ ఎన్నోసార్లు నీకు బాధించారు. వాళ్ళకు కలిగిన తండ్రి వేదన తండ్రి మేము చూసాం, కళ్ళారా చూసాం. చదువుతూ ఉన్నప్పుడు, ఆ అధ్యాయాలు చదువుతున్నప్పుడు ఇలా హింసించారా, ఇలాంటి గొప్ప గొప్ప పనులు చేసి, ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు చూసి తండ్రి నేను దూషించారా, మరలా నీ ఎద్దుకు రాక పడిపోయారా అని తెలుసుకుంటున్నప్పుడు ఎంతో బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది. అలాగే కొన్ని విషయాల్లో తండ్రి మేము నీ మాటలు విన్నప్పటికీ మేము తప్పిపోతున్నప్పుడు తండ్రి వాటిని గ్రహించి ఇశ్రాయేలులకు కలిగినటువంటి తండ్రి ఆ బాధ, వేదనకరము తండ్రి ఎలా కలిగింది, ఎలా కలిగించుకున్నారో, వాళ్ళు చేసినటువంటి తప్పుల వల్లే వాళ్ళకి కలిగిందని తండ్రి స్పష్టంగా కనబడదు. నీ వాక్యం ధ్యానించడానికి తండ్రి మరింత లోతైన అవకాశాలు మాకు ఇచ్చి, మరింత లోతైన భావాలు మాకు ఇచ్చి తండ్రి ఎన్నిటికో మా హృదయాన్ని ఇచ్చేసామయ్యా. వ్యర్థమైన వాటికి మా హృదయాలను ఇచ్చేసాం. మమ్మల్ని క్షమించండి. నీ వాక్యానికి మా హృదయాన్ని సంపూర్ణంగా అప్పకి చెప్పుకునేవారుగా మమ్మల్ని అందరినీ మార్చండి. సెమినార్లో ఎంతో మంచి మంచి వాక్యాలు, మంచి మంచి తండ్రి అర్థాలని తండ్రి మేము గ్రహించుకొని వచ్చాము. వాటిలో నిలకడగా ఉండి ఫలించేవారుగా ఉండడానికి మా సంఘం అంతటికి అవకాశం ఇవ్వమని, మా సంఘం అంతటిని జ్ఞాపకం చేసుకోమని. ఇలాంటి ఎన్నో విషయాలు చాలామంది నేర్చుకొని కూడా పడిపోతున్నారు, నేర్చుకొని కూడా అశ్రద్ధగా వెళ్ళిపోతున్నారు. ఎవరికో చెప్పారు, ఏదో చూసాము, ఏదో చేసుకొని వచ్చాము, అంతేగాని తండ్రి నీ మాటలు హృదయపూర్వకంగా అంగీకరించుకొని తండ్రి వాటిలో బ్రతికేవారు కొద్ది మందిగా ఉండగా తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని, బలపరచమని, నీ రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, చిన్న సంఘముగా కూడుకున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చారు. అందును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సంఘానికి రాని వారిని, రాకపోయిన వారిని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి వారిని క్షమించి తండ్రి రాబోయే రోజుల్లో ఐక్యత కలిగి తండ్రి నేను స్తుతించడానికి, ఐక్యము కలిగి తండ్రి ఒకరి పట్ల ఒకరు క్షమించే గుణము, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, అనురాగత తండ్రి మీరు నేర్పించే ప్రతి ఒక్క సమాధానము తండ్రి మాలో ఉండడానికి తండ్రి మేము ప్రయత్నించడానికి సహాయం చేయండి. ఏ విషయంలో కూడా తండ్రి అనవసరమైనటువంటి విషయాలకు తండ్రి ఒకరినొకరు దూషించేవారుగా, తండ్రి ఒకరికొకరు తండ్రి ద్వేషించేవారుగా ఏ ఒక్కరు కూడా ఉండకుండా చిన్న చిన్న విషయాలకి తండ్రి కూర్చొని మాట్లాడుకొని తండ్రి ప్రతి ఒక్కరూ ఐక్యమత్యముగా ఉండి నీ నామానికి మహిమకరంగా మేము నడువునట్లుగా సహాయం చేయండి. సంఘానికి శిరస్సై ఉన్న మీకు మేము అందరూ లోబడినట్లుగా సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభావములన్నీ మీరు ఒక్కరికే చెల్లిస్తూ మరొకసారి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకొని ఈ నామాన్ని ఎక్కువపరుస్తూ యేసయ్యా నీ అతి పరిశుద్ధమైన నామమున ఇచ్చిన ప్రార్థన సమర్పించుకొని వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాం మా కన్న తండ్రి. మరొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ.